వివాదానికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నాం. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం అయితే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆయన ఫిర్యాదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వీరేశం ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా తన హక్కులను పోలీసులు ఎలా హరిస్తారని ప్రశ్నించారు. మంత్రుల హెలీప్యాడ్ వద్దకు వీరేశంను అడ్డుకోవడంతో ఈ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. నా విధుల్ని ఆటంకపరిచి నా హక్కుల్ని హరించిన దానికి కానీ నిరసనగా ఈరోజు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది. యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా, నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని, నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రజాప్రతినిధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అన్ని విధాలుగా రక్షించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ సంబంధించినటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ ప్రోటోకాల్ని వైలెన్స్ చేయటం అనేటువంటిది ఒక వీరేశం కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఇట్లాంటి అవమానకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, బాధపడేటువంటి, మానసికమైనటువంటి ఇబ్బందికి గురి చేసేటువంటి చర్యలు జరగొద్దు. అట్లాంటి చర్యలు జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఈరోజు మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. గత ప్రభుత్వ తాలూకు అనేక అవమానాల్ని, అనేక ఇబ్బందుల్ని, అనేక రకాల హింసల్ని కూడా ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా మేము స్పీకర్ గారికి గుర్తు చేసినాం. గత తాలూకు భావాల్ని, గత తాలూకు విధానాల్ని ఇంకా పోలీసు వ్యవస్థ అట్లనే బతికిస్తుంది. దాన్ని సరిచేయాలి, సవరించాలి, సంబంధించినటువంటి బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిని పోలీసు వ్యవస్థ అవమానించడం, బాధ పెట్టడం అంటేనే ఆ ప్రజాప్రతినిధిని పలసన చేసి, చులకన చేసి శత్రువుల ముందు, రకరకాల వ్యక్తుల ముందు ఈ ప్రజాప్రతినిధిని వీక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. నా హక్కుల్ని ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు చాలా సీరియస్ అంశంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రోటోకాల్ విషయం మీద ఇటు స్పీకర్ కి కంప్లైంట్ వెళ్ళినట్లు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఇంకా అదే మైండ్ సెట్తో పనిచేస్తున్న నేపథ్యంలో వారి యొక్క విధానాల వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకు తాజా ఉదాహరణ, గత నెల 30 తారీఖు రోజు వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే భువనగిరిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి రాచకొండ కమిషనర్తో పాటుగా డిఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ వీళ్ళందరూ కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. సో అప్పటికే ఆయనకు పూర్తి స్థాయిలో కూడా అక్కడికి హెలిప్యాడ్ రావడానికి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు అనుమతి ఉన్నప్పటికీ కావాలనే తనను అడ్డుకున్నారు. తన యొక్క హక్కులను, అదేవిధంగా తన భద్రత విషయంలో కాకుండా సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా తనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని పెట్టుకొని తను అడ్డుకున్నారని కూడా వేముల వీరేశం ఎమ్మెల్యే నకరికల్ అయితే స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే గతంలో చాలామంది పోలీసులందరూ కూడా గత విధానాలే అవలంబిస్తున్నారు. ఎందుకంటే అప్పటికీ ఈ వేముల వీరేశంకు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆ ప్రోటోకాల్ ప్రకారంగా లిస్టులో పేరున్నప్పటికీ కావాలనే పోలీస్ కమిషనరు, రాచకొండ పోలీస్ కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ, డిఎస్పీ కానీ, భువనగిరి సంబంధించిన డిఎస్పీ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ భువనగిరి వీళ్ళందరూ కూడా కావాలని అడ్డుకున్నారు. కావాలనే తన యొక్క వ్యక్తిగత భద్రత, అదేవిధంగా తనకు అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు
చేస్తున్నారని కూడా, ఇటువంటి సంఘటనల వల్ల తన యొక్క విధులను ఆటంకపరిచారని కూడా మనకు ప్రివిలేజ్ మోషన్లో స్పష్టమైనటువంటి విధానంతో స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే దళిత సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. చాలా అడపదడప కొంతమంది పోలీసు అధికారులు గత ప్రభుత్వం విధానాలనే ఇంకా అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా పరిపాలన నడుస్తున్నప్పటికీ వారు గత విధానాలనే అవలంబిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు యంత్రాంగం మీద చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల వల్ల, ఇటువంటి కార్యక్రమాల వల్ల, ఇటువంటి అనాచిత నిర్ణయం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించిన అంశంపైన స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు డెఫినెట్గా 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి భువనగిరి సంబంధించినటువంటి డిఎస్పీని కానీ, అడిషనల్ ఎస్పీ సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ అదేవిధంగా కమిషనర్లు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారికి పేషికి పిలిపిస్తాము. అదేవిధంగా ఆ రోజు ఎమ్మెల్యేని కూడా పిలిపించి అసలు ఏం జరిగిందనిపైన ఉంటుంది. ఇప్పటికే వీడియో కూడా వైరల్గా అవుతున్న సందర్భం కనుంది. కావాలని అక్కడ పోలీసులు దగ్గరుండి ఆయనను అడ్డుకున్నారని కూడా స్పష్టంగా మనకు వీడియోలో కనబడుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా స్పీకర్ చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ఇట్లా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, దీని వెనుక ఎవరైనా రాజకీయ ప్రమేయం ఉందా, కావాలనే దళిత సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఎటువంటి కాన్స్పిరసీ కుట్ర దాగి ఉందన్నపైన పూర్తి స్థాయిలో వివరణ తీసుకుంటామని కూడా మన బిగ్ టీవీతో స్పీకర్ అయితే మాట్లాడడం జరిగింది. గడ్డం ప్రసాద్ అయితే చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజాప్రతినిధులు అందరి యొక్క భద్రతా విషయంలో కానీ, వాళ్ళ యొక్క విధుల నిర్వహణ కానీ, వారికి ఎటువంటి హక్కులకు భంగం వాటిల్లకుండా తమ ప్రభుత్వం ఉంటుంది. స్పీకర్గా తన బాధ్యతని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. పోలీసులు కూడా తమ యొక్క మైండ్ సెట్ను మార్చుకోవాలన్న విషయాన్ని కూడా స్పీకర్ మాట్లాడడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఈ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రోటోకాల్ వివాదం అన్నది చిలికి గాలగానగా మారింది. నల్గొండ జిల్లాలో చాలా మట్టుకు ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఇప్పుడు సుధీర్ బాబు ఉన్నాడు, రాచకొండ కమిషనర్, ఆయనతో పాటుగా అడిషనల్ కమిషనర్ ఉన్నారు రాజేష్ చంద్ర, దీంతో పాటుగా భువనగిరి సంబంధించినటువంటి డిఎస్పీ ఉన్నారు, తర్వాత అడిషనల్ ఎస్పీ ఉన్నారు కూడా జరిగింది. సో భువనగిరికి సంబంధించినటువంటి అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ఉండడం జరిగింది. అయితే కొంతమంది పోలీసు అధికారులు మాత్రం కేవలం కానిస్టేబుల్ను పూచిగా చూసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి 4 పేర్లు ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్లో పెట్టడం జరిగింది. వారికి పిలిపించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఏం జరిగిందో వీరిపైన చర్య తీసుకోవాలి. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వేముల వీరేశం అయితే స్పీకర్ గారికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో కూడా ఎవరు కూడా స్పీకర్ దగ్గరికి ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం వెళ్ళలేదు. అసలు ఈ విషయంలో పోలీసుల వివరం కానీ లేకుంటే ఎవరికి కూడా అడిగే హక్కు లేకుండా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు కూడా తమను పట్టించుకోవడం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ చేయాలని కూడా స్పీకర్కి అయితే చెప్పడం జరిగింది. గడ్డం ప్రసాద్ అయితే దీనిపైన చాలా సీరియస్ రియాక్ట్ కావడం జరిగింది. అసలు దళితుల ఎమ్మెల్యే అని చెప్పేసి ఇలాంటి వివరించారా, లేకపోతే ప్రతి చోట జరుగుతుందా, అసలు మొత్తం ఏం జరుగుతుంది, పోలీసు యంత్రాంగం అంతా పిలిపించి దీనిపైన వివరణ కోరుతానని కూడా ఆయన హామీ ఇవ్వడంతో అది శాంతించడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. రేణు. థాంక్యూ సాదిక్.